ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అందరూ వెయిటింగ్. కూటమిదే ప్రభంజనం అంటున్నారు సెఫాలజిస్టులు. మరి వాట్ నెక్స్ట్? ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం ఎవరు? ఎన్నికల ఆద్యంతో అంతా తానే అయి జనసేనాని ముందుకు నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. విశ్లేషకులు కూడా ముక్తకంఠంతో ఈ ఎన్నికలకు సంబంధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికే అని కితాబిస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కు కావలసింది ఉపమానాలు, పొగడ్తలు, ఎవ్వరి కితాబులు కావు. సీఎం పోస్ట్, కష్టానికి ఫలితం దక్కాల్సిందే అంటున్నారు ప్రజలంతా కూడా ముక్తకంఠంతో. పవన్ కళ్యాణ్ తీసుకున్న వైజ్ డెసిషన్ ఏమిటంటే టీడీపీకి బీజేపీతో పొత్తు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా బీజేపీని తమ కూటమిలో కలుపుకున్నారు. పర్యవసానం కూటమి ఎలక్షనీరింగ్ను అద్భుతంగా చేసుకోగలిగింది. ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్సీపీ అనుయాయులైన కొంతమంది ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు వంటి వారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇదంతా కూడా కేంద్రంలోని బీజేపీ వల్లే సాధ్యమైంది. అటువంటి బీజేపీని కూటమితో కలిపిన వారు జనసేనాని పవన్ కళ్యాణ్. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచి సపోర్టుని ఎక్స్టెండ్ చేసి జనసేన టీడీపీ పొత్తును అఫీషియల్గా మొదటగా కన్ఫర్మ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన తరుణం వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఎక్కడ చూసినా గూండాయిజం పెచ్చరిల్లింది. మరి అదుపు తప్పిన గూండాయిజాన్ని అరికట్టాలంటే అందుకు జనసేనాని సీఎంగా ఉంటేనే సాధ్యమవుతుంది అనేది ప్రజలందరి భావన. ఇందుకు గాను మొదటగా కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చెయ్యాలనేది ప్రధాని నరేంద్ర మోడీ గారి యోచన. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. మరి రాబోయే భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా మారనున్నాయో వేచి చూడాల్సిందే.